హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే అలిసెంతలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్ వీడియో. అలిసెంతలతో స్నాక్ ఐటెం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అలిసెంతలను ఒక అరగంట నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. వీటిని కొంతమంది బొబ్బర్లు అని కూడా అంటారు ఫ్రెండ్స్. మనము వాటర్ బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత మనము నానబెట్టి ఉంచుకున్న అలిసెంతలను ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నురుగ వస్తుంది కదా, ఆ పైన నురుగు అంతా తీసేయాలన్నమాట. నెక్స్ట్ సగం ఉడికిన తర్వాత మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతున్నాయి కదా, అవి ఉడికినాయో లేదో మనము చూసుకోవాలన్నమాట. ఉడికేంత వరకు వెయిట్ చేసి ఉడికిన తర్వాత మనము ఈ నీళ్ళను ఒక జల్లెల్లో వంచేసుకోవాలి. ఇలా ఒక చిల్లుల గిన్నె తీసుకొని ఇందులో వడగట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ తాలింపు కోసము ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని దీనికోసం 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని బాగా కలియబెట్టాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదా ఫ్రెండ్స్, మళ్ళీ తాలింపులో కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము వడగట్టి ఉంచుకున్న అలిసెంతలను లేదా బొబ్బర్లను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అలిసెంతల స్నాక్ ఐటెం రెడీ. ఎంతో రుచిగా ఉండే అలిసెంతల స్నాక్ ఐటెం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది.
చూసారా ఫ్రెండ్స్, మనము ఇలా పచ్చిమిర్చితో తాలింపు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ కారము సరిపోతుంది. లేదా ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలాగనమాట లైట్‌గా కారం వేసుకొని కలుపుకుంటే భలే రుచిగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, సర్వ్డ్ అలిసెంతలు. వీడియో చూసారా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే.